బీజేపీకి చెందిన సువేందు అధికారి ఇక్కడ ఉన్నారు. ఆయన భవానీపూర్లో ప్రచారం చేస్తున్నారు. సువేందు గారు, మేము మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాము. మమతా బెనర్జీ ఇక్కడ నుండి 50,000 ఓట్లతో గెలిచారు. మీ గెలుపు ఫార్ములా ఏమిటి? మమత ఇక్కడ 50,000 ఓట్లతో గెలిచారు. ఎలా? భవానీపూర్ బీజేపీ సీటు 2014లో మోదీ గారిని ప్రధానమంత్రిగా చేసి భాజపా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, ఎన్డీఏపై పోటీ చేసినప్పుడు, అప్పుడు ఇక్కడ మాజీ గవర్నర్ అయిన తథాగత్ రాయ్ గారు అభ్యర్థిగా ఉన్నారు. ఆ రోజు కూడా లీడ్ ఉంది. ఈ రోజు కూడా ఈ సీటు బీజేపీదే. బీజేపీ గూండాయిజం చేసి, తీవ్ర బుజ్జగింపు రాజకీయాలు చేసి, ఇంకా ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళ పేర్లను ఎక్కించి ఈ ఎన్నికల్లో గెలిచేవారు. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ తర్వాత వారి సినారియో మొత్తం మారిపోయింది. ఈసారి ఇక్కడ భాజపా గెలుస్తుంది. మోదీ గారి హవా ఉంది. నాకు పార్టీ దిశానిర్దేశం చేసింది. నేను అభ్యర్థిని. మమతా బెనర్జీ, నేను ఒక చిన్న కార్యకర్తను. పార్టీ ఏ బాధ్యత ఇస్తుందో దాన్ని నిర్వర్తిస్తాను. బెంగాల్లో మమతకు వ్యతిరేకంగా బీజేపీకి ఒక ఫేస్ ఉందా? ఇక్కడ మీరేనా ఫేస్? మీరు బెంగాల్లో బీజేపీ ఫేసా? మీరు బెంగాల్లో బీజేపీ ఫేసా? లేదు లేదు లేదు, ఇవన్నీ ప్రశ్నలు నన్ను అడగండి. ఎన్నికలు మాకు మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. మేము పోరాడుతున్నాము. మా నాయకుడు నరేంద్ర మోదీ. కానీ మీరు ఇది చెప్పండి, మా చిహ్నం కమలం. ఎస్ఐఆర్ విషయంలో మీరు వారి ఓటర్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని మమతా బెనర్జీ అంటున్నారు. శుభేందు గారు, మమతా గారు ఏమంటున్నారంటే మీరు ఎస్ఐఆర్ నుండి మొదలుకొని బంగ్లా లాంటి చొరబాటుదారు. గెలిచింది నేనే. గెలిచాను. మీరు దీని మీద ఏమంటారు? మీరు దీని మీద ఏం చెప్తారు? ఓటరు దీనికి ఇస్తారు. సరే సో అదనమాట విషయం. ఇక్కడ చాలా తోపులాట జరుగుతోందని నేను అనుకుంటున్నాను. నేను మృన్మోయిని అతను ఇటువైపు రాగలరేమో అని అడుగుతాను. అతను రాలేకపోతున్నాడని నేను అనుకుంటున్నాను. సో నేను ఇక్కడతో రికార్డింగ్ ఆపేస్తున్నాను. మరియు శుభేందు అధికారి చెప్పేది ఇదే,